హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ప్రాఫిట్ అండ్ లాస్ గురించి నేర్చుకుందాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ గురించి నేర్చుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. కన్సిడర్ రామ్. రామ్ అనే అతను ఒక మార్కెట్కు వెళ్ళాడు. మార్కెట్కు వెళ్ళి అక్కడ 100 రూపీస్కి మ్యాంగోస్ కొన్నాడు అనుకోండి. రామ్ అనే అతను మార్కెట్కు వెళ్ళి 100 రూపీస్కి మ్యాంగోస్ కొన్నాడు. ఈ కొన్న 100 రూపీస్ మ్యాంగోస్ను సోముకు 120 రూపీస్కు అమ్మాడు. ఇప్పుడు రాము 100 రూపీస్ కొన్నాడు కాబట్టి దీన్ని కొన్న వెల అంటారు. దీన్నే ఇంగ్లీష్లో కాస్ట్ ప్రైస్ అంటారు. కాస్ట్ ప్రైస్ ఈజ్ 100 రూపీస్. ఈ సోముకు 120 రూపీస్కి అమ్మాడు కాబట్టి అమ్మిన వెల ఎంత? దీన్నే సెల్లింగ్ ప్రైస్ అంటారు. సెల్లింగ్ ప్రైస్ 120 రూపీస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంది. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంది. ఇట్ మీన్స్ there is a profit for రాము. ఒకవేళ రాము కనుక సోముకు 90 రూపీస్కే అమ్మాడు అనుకుందాం. అప్పుడు సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల అనేది కాస్ట్ ప్రైస్ కంటే తక్కువగా ఉంది. అప్పుడు రాముకు నష్టం వస్తుంది. దీన్నే లాస్ అంటారు. ప్రాఫిట్. లాస్ ఎంత? 100 minus 90, 10 rupees loss. కొన్న వెల, దీన్నే ఇంగ్లీష్లో కాస్ట్ ప్రైస్ అంటారు. సిపిగా సూచిస్తారు. అమ్మిన వెల ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉన్నట్టయితే మనకు ప్రాఫిట్ వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉన్నట్లయితే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ పీతో సూచిస్తారు. ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్.
లాస్. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉన్నట్లయితే, హియర్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్. లాస్ ఎప్పుడు వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ కంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు లాస్ వస్తుంది. లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కండిషన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ప్రాఫిట్ను లాస్ను పర్సంటేజెస్లో కనుక సూచించాలనుకుంటే, let us assume profit as P. P by cost price into 100. Usually we compare profit with cost price. Profit by cost price into 100 equal to profit percentage. అలాగే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఈజ్ లాస్ పర్సంటేజ్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ 200, కొన్న వేళ 200, సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేళ 250. కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే తక్కువ ఉంది, లేదా అమ్మిన వేళ అనేది కొన్న వేళ కంటే ఎక్కువ ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. దెన్ we will get profit. ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సెల్లింగ్ ప్రైస్ అనేది 250గా ఉంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 250. కాస్ట్ ప్రైస్ అనేది 200 మైనస్ 200. 50 అనేది 50 రూపీస్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ని పర్సంటేజ్లో మార్చాలంటే మనము కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేయాలి. కాస్ట్ ప్రైస్ను డినామినేటర్లో రాయండి, ఆల్వేస్ డినామినేటర్లో రాయండి. మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 50 ఇంటూ 100. జీరోస్ క్యాన్సల్. 225 జా 25% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 250, సెల్లింగ్ ప్రైస్ 200, అంటే 250కి కొని 200కి అమ్మాడు, కాబట్టి లాస్ వస్తుంది. లాస్ ఎంత వస్తుంది? 250 మైనస్ 200 ఎంత? 50 రూపీస్ లాస్. లాస్ పర్సంటేజ్ కావాలి కాబట్టి 50 బై కాస్ట్ ప్రైస్ 250 ఇంటూ 100. 0 క్యాన్సల్. ఇది లాస్ పర్సంటేజ్. 5 జా 5 20 జా 20% లాస్. ఈ విధంగా మనము ఇచ్చిన డాటాను యూజ్ చేసి లాస్ మరియు ప్రాఫిట్ పర్సంటేజ్లను కనుక్కోవచ్చు.